కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి తోట నరసింహం ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికలకు ఇంకా 10 రోజులు మాత్రమే ఉండడంతో తోట నరసింహం ప్రచారంలో దూకుడు పెంచారు. గత 40 ఏళ్ల నుండి జగ్గంపేట ప్రజలకు తాను అన్ని విధాలుగా సేవ చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నా అని చెప్పారు ఆయన. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ఈ ఎన్నికల్లో తాను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి తోట నరసింహంతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి తోట నరసింహం అయితే మాత్రం ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. ప్రస్తుతానికి బావవరం గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతానికి మనతో పాటు తోట నరసింహం ఉన్నారు. వారిని అడుగుదాం, చెప్పండి ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ఏ విధంగా ఉంది అసలు నియోజకవర్గం? మరి మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు, మా ప్రచారం బ్రహ్మాండంగా గత ఫిబ్రవరి మాసం నుంచి కూడా జరుగుతూ ఉంది. ఇంటింటికి గడప గడపకి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మా నియోజకవర్గంలో దాదాపుగా 70% పైగా మరి మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇంటింటికి తిరగడం జరిగింది. 4 మండలాలు కూడా కొన్ని ఊళ్ళు ఉన్నాయి, ఇంకా తిరుగుతూ ఉన్నారు. ఇంకా వారం 10 రోజులు కూడా ఈ లోపల పూర్తి స్థాయిలో అది అవుతుంది. తర్వాత నేను కూడా ప్రజా చైతన్య యాత్రలో భాగంగా చైతన్య రథం మీద గత 4 రోజులుగా తిరుగుతూ ఉన్నాం. మరి ఆ రకంగా నియోజకవర్గం అంతా కూడా పర్యటించాలనేది నా ఉద్దేశం. ఆ రకంగా తిరగడం జరుగుతోంది. అలాగే మా నాయకులు కార్యకర్తలందరూ కూడా ఏ గ్రామం ఆ గ్రామంలో మరి మా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వారి ఇంటింటికి వెళ్ళి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలు, ఆయన సంక్షేమ కార్యక్రమాలు, అలాగే రేపు జరగబోయే ఎన్నికల్లో 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని, మరి శాసనసభ్యునిగా పోటీ చేస్తున్నటువంటి నాకు, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ సెల్మల్శెట్టి సునీల్ గారికి ఓట్లేయమని మరి ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నారు. గ్రామాల్లో కూడా మా కార్యకర్తలు. ఆ రకంగా మరి మా ప్రచారం అన్నది చాలా భారీ స్థాయిలో జరుగుతూ ఉంది. దానికి కారణం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు నమ్మకం విశ్వాసంతో ఉన్నారు. తప్పనిసరిగా ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో మరి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ప్రస్తుతం నిన్న చూసుకుంటే కనుక కూటమి మేనిఫెస్టో కూడా విడుదలైంది. ఏ విధంగా మేనిఫెస్టో ఉంది? మీ మేనిఫెస్టో ఎలా ఉంది, కూటమి మేనిఫెస్టో ఎలా ఉంది? ఈ రెండింటికి మంచి తేడా ఏంటి? మా మేనిఫెస్టో అన్నది ప్రజలకు నమ్మకం కలిగించేటువంటిది మా మేనిఫెస్టో అన్నది. ఇంచేదంటే మరి సత్యదూరమైనటువంటి కానీ అసత్యాలతో కూడుకున్నటువంటిది కానీ చేయనటువంటి హామీలు కానీ ఇచ్చేటువంటి మేనిఫెస్టో కాదు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో. గత 5 సంవత్సరాలు చేసినటువంటి మేనిఫెస్టోనే అమలు చేస్తూ ఇంకా పదునైనటువంటి కార్యక్రమాలు చేయాలన్నదే మా మేనిఫెస్టో యొక్క ఉద్దేశం. అది ప్రజల్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మేనిఫెస్టో అన్నది ప్రజలకి నేరుగా ఇవ్వాలన్నదే మా లక్ష్యం. వాళ్ళ దగ్గర కూడా పెట్టుకుని ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ఏదో మేనిఫెస్టో దాచుకునే కార్యక్రమం కాదు. ప్రతి ఒక్క కార్యకర్త ఇంట్లోని ప్రతి ఒక్క మరి పాత్రికేయుల ఇంట్లో కూడా ఉండాలి. మరి ప్రజలందరి ఇళ్లలో కూడా పెట్టే కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలు పెడతాం. ఆ రకంగా ఇంటింటికి మేనిఫెస్టో కానీ ఇతర పాంప్లెట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా మా మేనిఫెస్టోకి వాళ్ళ మేనిఫెస్టోకి చాలా వ్యత్యాసం ఉంది. అవన్నీ కూడా సత్యదూరమైనటువంటి వాగ్దానాలతో కూడుకున్నటువంటి మేనిఫెస్టోలు. ఎంచేదంటే మూడు ముక్కలాటగా ముగ్గురు చేసుకున్నటువంటి మేనిఫెస్టో అది ఈ ముగ్గురు ఎలా ఉంటుంది అన్నది మీ అందరికీ తెలుసు. ఒకళ్ళే సరిగ్గా చేయలేరు. అలాంటిది ముగ్గురు కలిపి మరి అబద్ధాలతో కూడుకున్నటువంటి మేనిఫెస్టోని వారు కూడబలుకుని చేసినటువంటిది అది ప్రజల్లోకి ఈరోజు వారు తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎంచేదంటే రేపు అమలు చేయాలి, ధైర్యంగా అమలు చేయాలి. మరి అక్కడ 3 పార్టీలు కలిసినటువంటిది మేనిఫెస్టో. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఉంటుంది. రేపు చేసేటప్పుడు కూడా ఒకళ్ళు వెనకలు అవుతుంటారు, ఒకళ్ళు పక్కలు అవుతుంటారు, 3 బళ్ళ కింద ఉంటుంది. అది సరైనటువంటి మేనిఫెస్టో కాదు. అది అబద్ధాలతో కూడా అసత్యాలతో కూడుకున్నటువంటి మేనిఫెస్టో అని ప్రజల యొక్క ఉద్దేశం కూడా. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం జగ్గంపేట నియోజకవర్గంలో మీరు గెలిచిన వెంటనే ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? మీరు గెలిచిన వెంటనే ఏం చేయబోతున్నారు? తప్పనిసరి జగ్గంపేట నియోజకవర్గంలో నేను మరి 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 2004లో నెగ్గాను, 2009, 2010 మంత్రి అయ్యాను ఉమ్మడి రాష్ట్రానికి. అలాగే పార్లమెంట్ సభ్యునిగా 5 సంవత్సరాలు చేశాను. మరి ఆ టైంలో నేను అనేక కార్యక్రమాలు నియోజకవర్గంలో చేయడం కూడా జరిగింది. మరి సాగునీరు కానీ ఇతర అనేక కార్యక్రమాలు, డిగ్రీ కాలేజీ కానీ, ఫైర్ స్టేషన్ కానీ ఇలా చెప్పుకుని వెళ్తే ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలతో పాటుగా అదనంగా తీసుకొచ్చినటువంటి అనేక నేను చేయడం జరిగింది గ్రామాల్లో. ఈరోజు ఇది మనం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి గ్రామం మరి జగ్గంపేట నియోజకవర్గంలో మరి జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి బావారం అనే గ్రామం. ఈ బావారంలోనే నేను ఫిల్టర్ బెడ్స్ అనేది 2006లో పెట్టించాను ఎమ్మెల్యేని కొత్తలో 2006. అది దివంగత రాజశేఖర రెడ్డి గారిని అడిగి CPW స్కీమ్ అని ఒకటి తీసుకురావడం జరిగింది. నాకు తెలుసుండి ఈ మెట్ట ప్రాంతంలో ఏ నియోజకవర్గంలో కూడా ఈ స్కీమ్ అన్నది లేదు. CPW స్కీమ్ అన్నది కాంప్రిహెన్సివ్ ప్రొటెక్టివ్ డ్రింకింగ్ వాటర్ సంబంధించింది. మరి నేనే తీసుకొచ్చాను. అది 12.5 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో 2006లో. ఆ రకంగా తీసుకొచ్చి మరి ఇదే ఊళ్ళో ఫిల్టర్ బెడ్స్ కట్టించాం. మీరు కావాలంటే చూడొచ్చు అక్కడికి వెళ్ళి. ఆ ఫిల్టర్ బెడ్స్ పెట్టించి ఏలేరు నుంచి నీరు తీసుకొచ్చి అక్కడ ఫిల్టర్ చేసి మరి మండలం అంతా కూడా డ్రింకింగ్ వాటర్, శుద్ధైనటువంటి వాటర్, డ్రింకింగ్ వాటర్ ఇచ్చే కార్యక్రమం, ఫిల్టర్ వాటర్ చేసే కార్యక్రమం కూడా మేము చేయడం జరిగింది. అలాగే ఇంకో మండలానికి కూడా దాన్ని ఎక్స్టెండ్ చేస్తాం, గండేపల్లి మండలానికి.
ఈ రకంగా నియోజకవర్గంలో నేను దాదాపుగా చాలా కార్యక్రమాలు చేశాను. ఈ రింగ్ రోడ్ కూడా నేనే వేయించాను. ఈ ఊరు గతంలో పత్తిపాడు నియోజకవర్గంలో ఉండేది. 2009లో డీలిమిటేషన్లో మా జగ్గంపేటలో కలిసింది. ఈ ఊరు పక్క నరేంద్రపట్నం అని ఈ గ్రామాలు రెండు కూడా కలిసినప్పుడు ఈ రోడ్డు అస్తవ్యస్తంగా భయంకరంగా ఉండేది. ఆ గ్రామస్తులందరూ కూడా గట్టిగా అడిగేవారు రోడ్లు. అప్పుడు మరి ఆ ఎమ్మెల్యేలని, పత్తిపాడు ఎమ్మెల్యేలని వీళ్ళందరూ కూడా నిలదీసేవారు. కానీ ఎవరో ఏరేపారు. నేను 2009లో ఎమ్మెల్యే అయినంటే రెండోసారి నెగ్గినప్పుడు మరి అప్పట్లో R&B మంత్రిగా రామ్మోహన్ రావు ఉండేవారు. మరి వారు దృష్టిలో పెట్టి మరి 2008లోనే శాంక్షన్ చేయించడం జరిగింది. ఫస్ట్ టైం ప్రభుత్వంలోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే శాంక్షన్ చేసి ఈ రోడ్ అంతా కూడా శుద్ధమైనటువంటి బ్రహ్మాండమైన రోడ్డు వేయించాం. మీరు చూశారు వచ్చేటప్పుడు ఆ రింగ్ రోడ్ కూడా నేనే వేయించాను. మరి జగ్గంపేట ఎంట్రన్స్ నుంచి ఇంకా చివర సోమవారం అనే విలేజ్ ఉంటుంది, అది కిల్లంపూడి మండలం, అది నేషనల్ హైవే ఎక్కుతుంది. అక్కడ వరకు కూడా దాదాపుగా 8 గ్రామాలు ఉంటాయి. ఈ మధ్యలో 8 గ్రామాల మీదుగా మంచి మధ్యలో గ్రామాల్లో సిమెంట్ రోడ్ వేసి మరి ఈ గ్రామంలో కూడా సిమెంట్ రోడ్ వేసి మరి ఇలాగ అనేక కార్యక్రమాలు చేస్తాం. ఇంకా చేయవలసినవి ఉన్నాయి. తప్పనిసరిగా మరి త్రాగునీరు సమస్యను పూర్తి స్థాయిలో మరి ఆధునీకరించాలి. అలాగే మరి సాగునీరు కూడా కొన్ని చేయవలసి ఉంది. అంటే మీరు ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీరు కావచ్చు. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నాయి? ఎటువంటి స్పందన వస్తుంది? బ్రహ్మాండ స్పందన. ఈరోజు మేము గర్వంగా చెప్తా ఉన్నాం. ఆ స్పందన అది జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాల వల్ల ఆ స్పందన మహిళల్లో కానీ నిరుపేదల్లో కానీ ఎక్కడ తిరిగినా సరే మరి చాలామంది స్త్రీల్లో కానీ అనేక మందిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానం అని ముఖ్యంగా ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలే దానికి నిదర్శనం. ఈరోజు మేము గర్వంగా తిరుగుతూ ఉన్నాం. అధికారంలో ఉండి కూడా అధికారం లేని వాళ్ళే తిరగలేకపోతున్నారు ప్రజల్లోకి. మేము అధికారంలో ఉండి 5 సంవత్సరాలు పరిపాలించి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నామంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలే దానికి మా అందరికీ శ్రీరామ రక్ష. చివరిగా జగ్గంపేట నియోజకవర్గంలో ఎంత మెజారిటీతో గెలుపొందబోతున్నారు? ఎంత వస్తుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? నేను జనంగా గ్యారంటీ మెజారిటీ అన్నది చూడండి. మనకి గెలిపే ముఖ్యం. మెజార్టీలో చెప్పేస్తారు. నేను చెప్పే ఉద్దేశం కాదు, ఫిగర్లే కదా అవి చెప్పేయచ్చు. కానీ అది జరుగుతాయన్నది ఆ ఫిగర్లు మన ఏం దేవుడు కాదు, అది ఏదో మనకి ఫిగర్ లేదు. గెలుపు గ్యారంటీ. జగ్గంపేట నియోజకవర్గంలో ఖచ్చితంగా వైసీపీ జెండా అయితే మాత్రం ఇక్కడ ఎగరేస్తానని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చేతన్తో సతీష్ కంటేవి, జగ్గంపేట నియోజకవర్గం నుండి.